ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా, సేమ్ అదే చెప్పా. మోషే గారు క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల క్రితం రాసిన హీబ్రూ యొక్క ఎగ్జిస్టెన్స్ కానీ లిపి ఎగ్జిస్టెన్స్ గా వచ్చినప్పుడు రాసింది మనకి విశ్వాసం పోదు. అలానే లక్షల సంవత్సరాల క్రితం రాశారని చెప్పుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు అని నేను చెప్తున్నాను. కానీ ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక ప్రాపగండా జరుగుతుంది. ప్రాపగండా జరిగితే ఏమని జరుగుతుంది? మాది లక్షల సంవత్సరం, మాది ఆది అంతం లేనిది, ఇంకోటి ఏంటంటే ఎటర్నల్ సనాతన ధర్మం అని చెప్తున్న వాళ్ళు దానికి తగ్గ ప్రూఫ్ అనేది ఎక్కడ ఉంది? లాజిక్ గా మాట్లాడుకున్నా కూడా మీ గ్రంథాలకి లక్షల సంవత్సరాలు కాదు కదా. ఈ జీవన్ గారు చెప్పినట్టు క్రీస్తు శకంలో రాయబడినట్టే ఉన్నాయి. ఈవెన్ బైబుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చెప్పాలంటే మొహమ్మద్ గారి తర్వాతే రాయబడ్డాయి అన్నట్టు కొన్ని కొన్ని ఎవిడెన్స్లు ఆయన చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ బైబిల్ కంప్లీట్ అయిపోయింది. సో సో బైబిల్ గురించి మీరు అడిగారు క్వశ్చన్. బైబిల్ అనేది అంతకుముందు చరిత్ర లేనట్ట, లేకపోతే బైబిల్ రాయకముందు అంతకుముందు చరిత్ర లేనట్ట అని అన్నారు. మేము దానికి ప్రాపగండా చేయట్లే. మోషే గారికి ఒక ఇయర్ ఇచ్చారు, దావీదు గారికి ఒక ఇయర్ ఇచ్చారు. సో దానివల్ల మా విశ్వాసం పోదు కదా. కానీ వీళ్ళు లక్షల సంవత్సరాలు కనుక క్లోజ్ అయ్యిందా వాళ్ళ విశ్వాసం డ్యామేజ్. సో అది వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఎవరు కూడా భూమి పుట్టి 6,000 సంవత్సరాలు అయిందని చెప్పి సంథింగ్ వంశావళిని వెనక్కి లెక్కేసుకున్నారు. కానీ వంశావళిని వెనక్కి లెక్కేసుకోబట్టి జరిగింది తప్ప వాళ్ళెవరు హిస్టారికల్ గా కానీ ఎవిడెన్స్ పరంగా ఎవరు చెప్పాల. జస్ట్ ఆయన ఒక డేట్ ఇచ్చారు అంతే. అంతే తప్ప అది కన్ఫామ్ అని కూడా మనం అవసరం లేదు దానివల్ల. ఎందుకంటే దేవుడు ఆది అందని రాశారు కానీ పలానా డేట్ లో రాశారని చెప్పి, పలానా డేట్ లో పుట్టించారు ఈ భూమిని, పలానా డేట్ లో అని చెప్పి దేవుడు ఎప్పుడు డేట్ ప్రకారంగా చెప్పలా. సో దేవుడు డేట్ చెప్పలేదంటే ఏంటి అర్థం? దాని మనకు అవసరం మనం కనుక్కోవచ్చు, లేకపోతే దానివల్ల మీకు ఉపయోగం లేదు అని దేవుడు చెప్తాడు. కనుక్కుంటే ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. కనుక్కోలేదు అనుకోండి, దాని గురించి చుట్టూ విక్కోవాల్సిన అవసరం లేదు కదా. మనకి బైబిల్ ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచి వచ్చిందో దాని నుంచి మనకి 2000 సంవత్సరాలు అనుకుందాం కంప్లీట్ గా. దానివల్ల మన విశ్వాసం ఏం పోదు కదా. ఇప్పుడు లక్షల సంవత్సరాలు కనుక కొట్టేశారా వాళ్ళ విశ్వాసం అవుట్. 2 క్షణాల్లో అవుట్. ఇంకా వాళ్ళు జుట్టు పీక్కుంటారు. అరే ఏంట్రా ఇన్ని సంవత్సరాల గురించి మనం ప్రాపగండా చేసింది ఏంటి, మన పరిస్థితి ఏంటి అని చెప్పి. ఈ రోజు వాళ్ళు పంట కింద రాయిలా తయారైంది కూడా అదే కదా. సనాతన గ్రంథం గురించి మాట్లాడొద్దు అని అంటున్నారు. అరే ఉన్న దాని గురించి మాట్లాడడానికి మాకేం ప్రాబ్లం నాకు అర్థం కాదు. మరి మీరు మా గ్రంథాల గురించి మాట్లాడడం మానేయండి, మేము అదే మానేస్తాం అనే కదా మేము కూడా ఈ లెవెల్ పెట్టేది. సో నా ఆన్సర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే లక్షల సంవత్సరానికి ప్రాపగండా చేసింది వాళ్ళు, మేం కాదు. సో దానివల్ల మాకు ప్రాబ్లం లేదు. ఇది నా ఆన్సర్. మన రవీంద్ర గారు కానీ ఎవరైనా చెప్పాలని కూడా చెప్పచ్చు సార్.